హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వేగంగా ఆయన పరిపాలన గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే కేబినెట్ కూర్పు పూర్తయిపోయింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో జరగాల్సి ఉంది. అయితే దానికంటే ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే ప్రొటెం స్పీకర్ ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఎవరు స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో కొన్ని సీనియర్ పేర్లు వస్తున్నాయి. వాళ్ళలో ప్రముఖంగా ఇప్పుడు అయ్యన్న పాత్రుడి పేరు కనిపిస్తుంది. ఆయనకి స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? వాస్తవంగా సీనియర్లో గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఇప్పుడు కొంతమందికి ఇవ్వగా ఇంకా మిగిలినటువంటి సీనియర్లు అనేక మంది, జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఉన్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు, గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు, త్రిబులార్ ఉన్నారు. వాస్తవంగా త్రిబులార్కి స్పీకర్ పదవి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు అయితే కరెక్ట్ పర్సన్ అనేటువంటి ఒపీనియన్కు తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ఇంకా అఫీషియల్గా పేరు అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఇంతకీ అయ్యన్న పాత్రుడు ప్రొఫైల్ ఏంటి, ఆయన సీనియారిటీ ఏంటి? పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి తొలి రోజుల నుంచి కూడా ఆయన ఆ పార్టీతోటే ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం. అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి అయ్యన్న పాత్రుడికి ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. అందుకే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఆయన ప్రొఫైల్ ఏంటి, గతంలో ఎక్కడెక్కడ ఎప్పుడు గెలిచారు అనేది చూద్దాం. సో చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరు, అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయన కీలకంగా ఉంటారు పార్టీ నిర్ణయాల్లో ఆయన. సో ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే. ఆయన కాకినాడ పిఆర్ కాలేజీ నుంచి బిఏ డిగ్రీ చేశారు. ఆయన బిఏ చదివారు కాకినాడ పిఆర్ కాలేజీలో చదివారు. 1983లో తొలిసారిగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 82లో తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఇమీడియట్గా జరిగినటువంటి 83 ఎన్నికల్లో ఆయన యంగ్ ఏజ్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా ఆయన 83లో శాసనసభకు ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 84 నుంచి 86 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అంటే ఆయన ఏజ్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 అలా ఉంటాయి. అంటే ఎంత యంగ్ ఏజ్లో ఆయన మంత్రి అయ్యారో, ఎన్టీ రామారావు ఎందుకు సెలెక్ట్ చేశారో, ఆయన టాలెంట్ని అప్పుడు ఎన్టీ రామారావు ఎలా గుర్తించారో ఆలోచించాలి. సో ఆయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అప్పట్లోనే పనిచేశారు 84 నుంచి 86 వరకు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఎన్టీఆర్ పేరుని స్మరిస్తూ ఉంటారు. ఇక 25 ఏళ్ళ వయసులోనే మంత్రి పదవిని చేపట్టినటువంటి యంగ్స్టర్గా అప్పట్లో అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు ఉండేవాళ్ళు. ఆ తర్వాత 83, 85, 94, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు, గెలుపొందారు. మొత్తం 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఎమ్మెల్యేగా 7 సార్లు గెలుపొందినటువంటి వాళ్ళలో అసెంబ్లీలో ఆయనే సీనియర్. అత్యధికంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళలో అయ్యన్న పాత్రుడు, అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. సో అత్యధికంగా ఎక్కువ సార్లు గెలిచినటువంటి వాళ్ళు. సో అయ్యన్న పాత్రుడు 7 సార్లు గెలిచారు. సో మొత్తం 7 సార్లుగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ప్రొటెం స్పీకరు గోరంట్ల బుచ్చి చౌదరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 7 సార్లు గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళు అయ్యన్న పాత్రుడు, 2 గోరంట్ల బుచ్చి చౌదరి. సో అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇస్తున్నారు కాబట్టి గోరంట్ల బుచ్చి చౌదరికి ప్రొటెం స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 1996లో అనకాపల్లి ఎంపీగా కూడా ఈయన గెలిచారు. 96లో వచ్చినటువంటి ఎన్నికల్లో 94 నుంచి 96 మధ్య రహదారులు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్, ఆ క్యాబినెట్లో ఆయన రహదారులు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే ఎన్టీ రామారావు క్యాబినెట్లో మొట్టమొదట ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. మొదట్లో 99లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే 99లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచారు. అప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆ సందర్భంగా మరోసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మంత్రి అయ్యారు. ఇంకా 2019లో టీడీపీ అధికారం కోల్పోయింది, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ క్యాడర్కు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా క్యాడర్ని జోష్లో ఉంచుతూ ముందుండి నడిపించారు, ప్రతిపక్షంలో ఉండి కూడా క్షేత్రస్థాయిలో. సో 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్ష స్థానం అందుకే ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మదిలో కూడా అదే ఉంది, చంద్రబాబు నాయుడు ఎంపిక కూడా ఆయన వైపే ఉంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పక్కాగా వినిపిస్తుంది. అయితే అఫీషియల్గా ఆర్డర్ రావాల్సి ఉంది, బట్ అన్అఫీషియల్గా మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అయ్యన్న పాత్రుడే స్పీకర్ కాబోతున్నారు అనేది వినిపిస్తుంది. బహుశా రేపో మాపో అఫీషియల్ ఆర్డర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా చంద్రబాబు నాయుడు అన్ని పదవుల్ని నింపుకుంటూ వస్తున్నారు. స్పీకర్ పదవిని కూడా నింపేసి ఆ మేరకు ఆర్డర్ కనుక ఇచ్చేస్తే కనుక ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ ఎంపిక కూడా అఫీషియల్గా అనౌన్స్ కాబోతుంది. చీఫ్ విప్ ఎవరుగా ఉండే అవకాశం ఉంది అని అంటే ధూళిపాళ నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకి చీఫ్ విప్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీకి సంబంధించి కానీ క్యాబినెట్కి సంబంధించి కానీ ఎంపిక అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పదవికి ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా సీరియస్గా చర్చ జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రక్షాళన జరగాలంటే కనుక రఘురామకృష్ణరాజే సరైనటువంటి లీడరు అనేది ఒక అభిప్రాయం వస్తూ ఉంది. అంతేకాదు ఆయన 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తూ ఆయన మాట్లాడారు. సో ఆ 2019 నుంచి 2024 ఎన్నికల దాకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి ఫైట్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో దానికి ఆయన గుర్తించారు చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని. ఆ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అపాయింట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ప్రధానమైనటువంటి పదవులు ఇవన్నీ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులు కొన్ని వందల్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు 18 కానీ 19 కానీ జరగబోతున్నాయి ఈ నెలలో. అవి అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టులు మిగతావి కూడా భర్తీ చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వెంటనే నామినేటెడ్ పదవులు పూర్తి చేసేవాళ్ళు కాదు. కానీ ఈసారి మారినటువంటి చంద్రబాబు నాయుడిని చూస్తున్నాము అనేది ఆ పార్టీలో క్యాడర్ భావిస్తూ ఉంది. అందుకే ఇమ్మీడియట్గా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో మొట్టమొదటిసారిగా పై లేయర్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఆయన భర్తీ చేస్తూ వస్తున్నారు. రకరకాల ఈక్వేషన్స్ ద్వారా సీనియర్లకి ఏమి ఇవ్వాలి, జూనియర్లకి ఏమి ఇవ్వాలి, లైక్ కొత్త తరహాలో ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసించినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన వరవడిని చంద్రబాబు నాయుడు ఈసారి తీసుకెళ్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు. సీనియర్లకి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవిని కన్ఫామ్ చేయబోతున్నారు. ఆర్డర్ మాత్రం రావాల్సి ఉంది. అఫీషియల్గా ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం మాత్రమే అనుకోవాలి. సో స్పీకర్గా అయ్యన్న పాత్రుని ఎంపిక చేస్తున్నారు కాబట్టి దీని మీద మీ కామెంట్స్ కూడా వ్యక్తం చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.